అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మెయిన్ రోడ్కి అతి సమీపంలో ఉన్న సౌత్ ఈస్ట్ కార్నర్ 133 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీ మంచి రీజనబుల్ ప్రైస్లో మేము ముందుకు తీసుకొని రావడం జరిగిందండి. సో అక్కడ మీరు చూస్తుంది మెయిన్ రోడ్ అండి. ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అదే మెయిన్ రోడ్ అనమాట. అండ్ ఇది హౌస్ అండి. ఈస్ట్ వైపు 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఆల్రెడీ సీసీ రోడ్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మున్సిపల్ వాటర్ లైన్ కూడా అవైలబుల్లో ఉందండి. అండ్ సౌత్ సైడు 25 ఫీట్ రోడ్ వస్తుందండి. సౌత్ ఈస్ట్ కార్నర్లో 24/50 డైమెన్షన్తో 133 గజాలు ఇల్లు అండి. 24/50 డైమెన్షన్తో 133 స్క్వేర్ యార్డ్స్ అండి. రాంపల్లిలో వస్తుంది. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుందండి ప్రాపర్టీ. సో ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ర్యాంప్ ఉంటుందండి. ఈవెన్ ర్యాంప్కి కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా గేట్ ఉంటుంది. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. పార్కింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారండి. ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి పార్కింగ్లోనే బోరు మరియు వాటర్ సంప్ ఉంటుంది. ఇక్కడ బోర్ వస్తుందండి. అండ్ ఇది వాటర్ సంప్ అండి. ఫుల్ సైజ్ సంప్ వస్తుంది. 6000 లీటర్ ప్లస్ కెపాసిటీ వస్తుంది. నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ ఉంటుంది. ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్ఎస్ రైలింగ్ కూడా వస్తుందండి. ఇంకా ఫైనల్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది. అండ్ సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. కార్నర్ బిట్ కాబట్టి సో ప్రజెంట్ మీకు ఇంట్లో ఎలాంటి లైటింగ్ ఉందో ఫ్యూచర్ మొత్తం సేమ్ లైటింగ్ ఉంటుందండి. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ గమనించవచ్చు. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా 2x4 సైజులో ఉన్న టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఇవేని సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్తో ఫ్లోరింగ్ అనేది ఫినిషింగ్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది అనమాట. ఈ విధంగా వాష్ ఏరియా ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. ఈజీగా ఒక 8 చైర్ డైనింగ్ టేబుల్ కూడా ఈజీగా ఫిట్ అవుతుందండి. ఇటువైపు ఓపెన్ కిచెన్ ఉంటుంది. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ కూడా ఉంటుందండి. ఈ విధంగా పూజా రూమ్ వస్తుంది. అండ్ ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుందండి. ఈ విధంగా కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అండ్ సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడే వాష్ ఏరియా కూడా ఉంటుందండి. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడే వస్తుంది. ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి. ఈ విధంగా కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇండియన్ టాయిలెట్తో ఉంటుంది. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడే లో రూఫ్ కూడా ఉంటుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి. చాలా మంచి సైజులో వస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుందండి.
ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అనేది ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. సౌత్ ఈస్ట్ కార్నర్లో 133 స్క్వేర్ యార్డ్స్ 24/50 డైమెన్షన్తో వస్తుంది. మెయిన్ రోడ్కి జస్ట్ 100 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. 100 మీటర్లు మాత్రమే ఉంటుంది. ఇంటి ముందు నుంచి ఉంటే మెయిన్ రోడ్ కనిపిస్తుంది. చాలా దగ్గరలో ఉంటుందండి మెయిన్ రోడ్కి. రాంపల్లి మెయిన్ 100 ఫీట్ రోడ్కి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. సౌత్ ఈస్ట్ కార్నర్లో 133 స్క్వేర్ యార్డ్స్ అండి. 4 BHK G+1 ప్రాపర్టీ. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి 12 లక్షలుగా చెప్తున్నారండి. 1,12 lakhsగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది. క్లియర్ టైటిల్తో ఉంటుందండి. ఎలాంటి FTL బఫర్ జోన్లో ఈ ప్రాపర్టీ లేదు. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఈ హౌస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.